హలో, ఏంట్రా ఇంటికి వెళ్ళావా? అనని వచ్చిందా? తను రాలేదురా. అనన్య రాలేదా? అవునరా. రే, ఫ్లైట్ ఏమైనా డిలే అయి ఉంటుంది, వచ్చేస్తుంది. సరే, అమ్మకు ఒకసారి ఫోన్ ఇవ్వు. అది అమ్మకి ఒంట్లో బాలేదురా. అమ్మకి? హలో, అమ్మ వెళ్ళిపోయిందిరా. రేయ్, అమ్మకేమీ కాదురా. అమ్మకి షుగర్ ఎక్కువ ఉంటుంది, అందుకే కళ్ళు తిరుగుంటాయి. నువ్వు అమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళరా. ఇదిగోరే. అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోయారన్నయ్య. ఎక్స్క్యూజ్ మీ, వన్ సెకండ్. వాళ్ళ అబ్బాయి రావడానికి ఇంకో 3-4 రోజులు పడుతుంది. No problem. There's a place called William & Co. It's a paid private mortuary. ఇలా ఫారిన్లో ఉన్న వాళ్ళ బంధువులు ఎవరైనా ఇక్కడ చనిపోయారంటే వాళ్ళు ఫారిన్ నుంచి వచ్చే వరకు ఆ చనిపోయిన వాళ్ళ బాడీని ఫ్రీజ్ చేసి ఉంచే ఫెసిలిటీ అక్కడ ఉంది. బయట అంబులెన్స్ డ్రైవర్స్ ఉంటారు. విలియం & కోకి వెళ్ళాలని చెప్పండి. వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ చేయాలో ఏం చేయాలో మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఒక్క నిమిషం. విలియం అనుకో. అవును, విలియం అనుకో మాదే. చెప్పండి సార్, నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు. వాడు లండన్లో ఉన్నాడు. రావడానికి 3-4 రోజులు అవ్వచ్చు. అంతవరకు ప్రైవేట్ మర్చురీలో పెట్టొచ్చని డాక్టర్ చెప్పారు. ఏం దిగులు పడకండి, మేము చూసుకుంటాం. ఏమైందిరా? ఆయనతోనే మాట్లాడుతున్నాను రా. ఎవరు సార్ లైన్లో? నా ఫ్రెండే సార్. ఆయనతో నన్ను మాట్లాడమంటారా? మామ, మార్చురీ ఓనర్ నీతో మాట్లాడతారంట. ఇవ్వరా. నమస్కారం, నా పేరు రాజా. విదేశాల్లో ఉన్న వాళ్ళ బంధువులు ఇక్కడ చనిపోతే వాళ్ళ దహన సంస్కారాల్ని సేవా దృక్పథంతో చేస్తున్నాను. అసలే మీరు బాధలో ఉంటారు, పైగా ఫ్లైట్ టికెట్ ఒకటి టెన్షన్ పెడుతుంది. ఒకవేళ మీరు రాలేకపోతే చెప్పండి, నా దగ్గర ఒక ప్యాకేజ్ ఉంది. ఇంటి నుంచి శ్మశానం వరకు జరిగే అన్ని ఫార్మాలిటీస్ ని ఫుల్ హెచ్డి విత్ సౌండ్ వీడియో కాల్లో చూపిస్తాం. మీరు ప్రత్యక్షంగా చూసినట్టు ఉంటుంది. సార్, మీరు ఫోన్ ఓకే ఇవ్వండి అంటే సార్. ఒక నిమిషం ఈయనకిస్తాను. సార్, ఏం మాట్లాడుతున్నారు? వాడు ఫారెన్ వెళ్ళింది వాళ్ళ అమ్మ కోసమే. వాడు వస్తాడు సార్. రేయ్, వాడేంట్రా పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు? నువ్వేం పట్టించుకోకు, వచ్చారా. మా అనన్య వచ్చిన తర్వాత అమ్మ విషయాన్ని కొంచెం నిదానంగా చెప్పరా, కడుపుతో ఉంది. సరేరా. మామా, అనన్య వచ్చింది కదా? ఇంకా రాలేదురా. ఇంకా రాలేదా? నాకంటే ముందు 2 రోజుల ముందే బయలుదేరింది కదరా. ఇంకా రాలేదంటే ఏంటి అర్థం? నువ్వే అన్నావు కదా కనెక్టింగ్ ఫ్లైట్ అని. ఒకవేళ దానివల్ల లేట్ అయింటుందేమో. తను ప్రెగ్నెంట్ గా ఉందిరా, భయంగా ఉందిరా నాకు. భయపడకరా, తను వచ్చేస్తుందిలే. దీపిక బుజ్జమ్మ ఇంటికి వెళ్ళి మనం వెళ్ళి అమ్మని చూద్దాం. పేరేంటి? ఇంద్రాని. ఏ ఏరియా? మర్రిపాలు. 13వ నంబర్ బాక్స్. సార్ రండి. నన్ను గన్నమాయమ్మ, నన్ను గన్నమాయమ్మ, ఎందుకెళ్ళిపోయావమ్మా ఒంటరిగా నన్ను దిలి. నన్ను గన్నమాయమ్మ, నన్ను గన్నమాయమ్మ, ఎందుకెళ్ళిపోయావమ్మా ఒంటరిగా నన్ను దిలి. పెంచి పెద్ద చేసిన తల్లి
ఎన్నో ఎన్నో సుద్దులు చెప్పి గుండె నిండా కన్నీరు నింపితివే. ఉయ్యాల కట్టిన చీర రంగే మాసిపోలేదమ్మా, జోలాలి పాడిన నువ్వే నన్ను వీడిపోయితివే. మామూలు చీరతోనే నన్ను ఊరు పంపితివే, పట్టు చీర తీసుకొస్తే కన్ను మూసి నువ్వుంటివే. నవమాసాలు ఒడిలో మూసి నువ్వు నన్ను కన్నా త్యాగం మరువని, చీర చెంగులో నా మోము దాచుకుంటూ నీతో నేను నడిచే మరు జన్మలేదుగా. ఊరంతా మెచ్చేలాగా నిన్ను చూసుకుందామని రెక్కల్ని కట్టుకునేను వచ్చా. ప్రాణాల్ని లెక్కే చెయ్యక నన్ను కన్న తల్లి, ప్రాణాలు అన్నీ నాపై పెట్టుకున్న తల్లి. నువ్వు లేని ఈ లోకంలో ఎట్టా నేనుండని, ఏం చేసి తల్లి రుణం ఎట్టా నీ తీర్చని. నన్ను ఎందుకు లేవట్లేదు? నన్ను కన్నమాయమ్మ. నానమ్మ నాతో ఎప్పుడు మాట్లాడుతుంది నాన్న? నాన్న, అమ్మ ఎప్పుడు వస్తుంది? అమ్మా అమ్మా వస్తుంది. రుద్ర ఏమైంది? అనన్య వచ్చిందేమో అనుకున్నాను రా. సార్, శ్మశానంలో అంతా రెడీగా ఉంది. సూర్యాస్తమయంలోగా కానిచ్చేద్దాం. అనన్య రాకుండా ఎలా రా? అనన్యానా? ఆవిడెవరు? వీడి వైఫ్ సార్. ఆవిడ ఇంకా రాలేదా? ఎప్పుడొస్తారు? వచ్చేస్తుంది సార్. కన్న తండ్రి తోడు లేనే లేదే, కన్న తల్లి ఒడికి దూరమైతినమ్మా. గట్టులేని నదిలో నన్ను పెట్టినావే, గుండెలోని బాధ ఎవరు తీర్చెదరే. అమ్మా అని ప్రతి పలుకు జీవితాన ఒక వెలుగు, నా బ్రతుకు చీకటాయనే. గుడిలోన దీపం ఉన్న దైవం కనరాడే, ముక్కోటి దేవతలైన అమ్మకు సాటిరారే. భాగ్యాలు ఎన్నో ఉన్నా సౌఖ్యం లేనే లేవే, ఓయమ్మ నువ్వే లేని లోకం నాది కాదే. నన్ను గన్నమాయమ్మ, నన్ను గన్నమాయమ్మ, ఎందుకెళ్ళిపోయావమ్మా ఒంటరిగా నన్నొదిలి. నన్ను గన్నమాయమ్మ, నన్ను గన్నమాయమ్మ, ఎందుకెళ్ళిపోయావమ్మా ఒంటరిగా నన్నొదిలి. పెంచి పెద్ద చేసిన తల్లి ఎన్నో ఎన్నో సుద్దులు చెప్పి గుండె నిండా కన్నీరు నింపితివే. ఉయ్యాల కట్టిన చీర రంగే మాసిపోలేదమ్మా, జోలాలి పాడిన నువ్వే నన్ను వీడిపోయితివే. మామూలు చీరతోనే నన్ను ఊరు పంపితివే, పట్టు చీర తీసుకొస్తే కన్ను మూసి నువ్వుంటివే. అమ్మ పోయిన బాధలో ఉంటూనే ఎప్పుడో బయలుదేరిన అనన్య ఇంకా ఇంటికి రాలేదని తన హాస్టల్ ఫ్రెండ్స్, పనిచేసిన హాస్పిటల్ అని అందరినీ అడిగి చూశాడు. ఏం చేయాలో అర్థం కాక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు. నీ పేరేంటి? రుద్రా సార్. సరే, నేను మళ్ళీ మాట్లాడతాను. సైన్ చేయి.
ఇలాగే ఒకడు పోయిన నెల వైఫ్ మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చాడు. 2-3 రోజులు నైట్ అంటే మేము వెతికాం. చివరికి వాడే వైఫ్ ని చంపాడని తెలిసింది. ఎందుకు